కాళేశ్వరం కమిషన్ మీద హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సంతోషం వ్యక్తం చేశారు బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు. ఎవరిని కుట్రలు చేసినా న్యాయస్థానాల్లో అంతిమంగా ధర్మం జయిస్తుందని మరోసారి నిరూపితమైందన్నారు. ప్రాథమిక హక్కులు, సహజ న్యాయ సూత్రాలను విస్మరిస్తూ జరిగిన విచారణను హైకోర్టు తప్పుబట్టిందన్నారు. వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగించేలా కమిషన్ చేసిన వ్యాఖ్యలు చెల్లవని, ఆ నివేదిక ఆధారంగా ఎలాంటి చర్యలు తీసుకోరాదని స్పష్టంగా తీర్పు చెప్పిందన్నారు హరీష్ రావు. హైకోర్టు తీర్పుతో కాంగ్రెస్ ప్రభుత్వ రాజకీయ కుట్రలు బయటపడ్డాయని చెప్పారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం మీద బురద జల్లాలని, ఏదో ఒక రకంగా రాజకీయ లబ్ధి పొందాలని ఆ రోజు ఎన్నికల ముందు ప్రయత్నం చేసినారు. ఇప్పుడు కూడా గత 2 సంవత్సరాలుగా అదే ప్రయత్నం చేస్తూ వచ్చారు. రకరకాల లీకులను పంపుతూ, అక్రమ కేసులు బనాయిస్తూ ఏదో ఒక రకంగా బీఆర్ఎస్ పార్టీపై బురద జల్లే ప్రయత్నం చేసినారు. కానీ నేటి తీర్పుతో ప్రాథమిక హక్కులు, సహజ న్యాయ సూత్రాలను విస్మరిస్తూ ఘోష్ కమిషన్ ఇచ్చిన రిపోర్టు చెల్లదని, ఆ రిపోర్టు ఆధారంగా ఎలాంటి చర్యలు తీసుకోకూడదని రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చినటువంటి తీర్పు రేవంత్ రెడ్డి గారికి, కాంగ్రెస్ పార్టీకి చెంపపెట్టు. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు ఈ చిల్లర రాజకీయాలు మాని ఆ కుంగిన 2 పిల్లర్లను వెంటనే మరమ్మతు చేసి రాష్ట్ర రైతాంగానికి సాగునీరు అందించాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఇప్పటికే 2.5 సంవత్సరాలు విలువైన సమయాన్ని వృధా చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులో 100 కాంపోనెంట్లలో మేడిగడ్డ ఒక కాంపోనెంట్. ఆ మేడిగడ్డలో ఉండే పదుల సంఖ్యలో ఉండే పియర్స్లో 2 పియర్స్ మాత్రమే కుంగినాయి. దాన్ని మరమ్మతు చేయకుండా 1,00,000 కోట్లు కొట్టుకుపోయినాయని, కూలిపోయిందని, కూలేశ్వరమైందని పదే మాట్లాడుతూ ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్తే నిజమవుతుంది అనేటువంటి విధంగా గోబల్స్ ప్రచారానికి కాంగ్రెస్ పార్టీ పాల్పడ్డది. సో ఇవాళ తీర్పు మేము స్వాగతిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు వెకిలి చర్యలు మాని, చిల్లర రాజకీయాలు మాని ఆ 2 పిల్లర్లను మరమ్మతు చేసి రాష్ట్ర ప్రయోజనాలు కాపాడాలని కోరుతా ఉన్నాం. ఎప్పటికైనా కాళేశ్వరమే ఈ రాష్ట్రానికి ప్రాణాధారం అవుతుంది. హైదరాబాద్తో సహా మరి 70% తెలంగాణకు త్రాగునీరు అందించే ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు. మరి దాదాపు 37 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు. రాజకీయాలకు అనేక అవకాశాలు ఉన్నాయి, రాజకీయాలు చేయడానికి అనేక వేదికలు ఉన్నాయి. కానీ రాష్ట్ర ప్రయోజనాలను ఫలంగా పెట్టి రాజకీయాలు చేయకూడదు. రైతుల ప్రయోజనాలు, రాష్ట్ర ప్రయోజనాలను ఎప్పుడైనా మనం కాపాడుకోవాలి. ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా, ఏ పార్టీ అధికారంలో దిగిపోయినా కూడా రాష్ట్రం ముఖ్యం, రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం, రాష్ట్ర ప్రజలు ముఖ్యంగా ప్రభుత్వాలు పనిచేయాలి. రాజకీయాలు చేసుకోవడానికి వేరే ఉన్నాయి. కానీ ఇంత పెద్ద ప్రాజెక్టును ఇన్ని లక్షల మంది రైతుల ప్రయోజనాలు దెబ్బతీయదు. నిజానికి ఒక 100-200 కోట్లు ఖర్చు పెడితే కాళేశ్వరం ప్రాజెక్టులో మరో 2-3 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే అవకాశం ఉంది. గత 2.5 సంవత్సరాల నుంచి ₹1 కూడా ల్యాండ్ ఎక్విజిషన్కి ఇవ్వద్దు అని చెప్పి ₹1 కూడా ఇవ్వలే. ఇచ్చుంటే ఈ పాటికి 2-3 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు వచ్చేది. ఎందుకంటే మోటార్లు రెడీగా ఉన్నాయి, రిజర్వాయర్లు రెడీగా ఉన్నాయి, సబ్స్టేషన్లు రెడీగా ఉన్నాయి, ప్రధాన కాలువలు అయిపోయినాయి, సబ్మెయిన్స్ అయిపోయినాయి. పంట కాలువలు తవ్వితే ఆయకట్టు వస్తుంది. అది తవ్వకుండా ఒక కుట్రతో, కక్షతో వ్యవహరిస్తూ ఉన్నారు. వాటిని మానుకోండి. రాజకీయాలు చేద్దాం. డెఫినెట్గా రాజకీయ పార్టీలు అన్నప్పుడు రాజకీయాలు చేస్తాయి. కానీ దానికి వేదికలు ఉన్నాయి. పర్ఫార్మెన్స్ మీద రాజకీయాలు జరగాలి. మాకంటే బెటర్గా చేయి, నువ్వు మాకంటే మంచి సంక్షేమ పథకాలు ఇయ్యి, నీ 6 గ్యారంటీలు, నా 420 హామీల మీద దృష్టి పెట్టి రాష్ట్ర ప్రయోజనాలు కాపాడడం కోసం పనిచేయాలని చెప్పి